ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఓకే, టుడే టాపిక్ వచ్చేసి ఇంట్రడక్షన్ సిఎస్ఎస్. సో ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఎంత ఇంపార్టెంట్ అంటే ఇది సో మనకి సిఎస్ఎస్ రావాలి అంటే హెచ్టిఎంఎల్ ఖచ్చితంగా వచ్చి ఉండాలి. ఓకేనా? ఓకే, సో ఇంట్రడక్షన్. సో సిఎస్ఎస్ జీరో టు హీరో. సో మనకి ఏం రాకపోయినా పర్లేదు, ఫస్ట్ నేను చెప్పే క్లాస్ బాగా వినండి. విన్నాక ఏమైనా డౌట్స్ వస్తే కామెంట్స్ రూపంలో చెప్పండి. ఓకేనా? అసలు సిఎస్ఎస్ ఫుల్ ఫామ్ ఏమి అంటే, సి అంటే క్యాస్కేడింగ్, ఎస్ అంటే స్టైలు, ఎస్ అంటే షీట్స్. ఓకేనా? అది సిఎస్ఎస్ ఫుల్ ఫామ్ అనమాట. ఓకేనా? నేను చెప్పే టాపిక్ కూడా సిఎస్ఎస్ 3 అనమాట. ఓకే, అడ్వాన్స్. ఓకేనా? ఇప్పుడు అప్డేటెడ్ ఏది ఉందో అది. నెక్స్ట్, వై లర్న్ సిఎస్ఎస్. అసలు మనం ఎందుకు చదవాలి సిఎస్ఎస్? ఎందుకు అంటే, ఇప్పుడు మనం ఏదైనా ఒక వస్తువుకి కానీ, ఒక హౌస్కి కానీ, లేదంటే డ్రెస్ కానీ, ఇంకోటి కానీ, మనం ఏదన్నా బాగా కనపడాలి అంటే దానికి రంగులు కానీ, ఇంకోటి కానీ హైలైట్ చేస్తాం. ఎందుకు? బాగా కనపడాలని. లేదు అంటే బాగా కనపడదు. అందుకు ఈ సిఎస్ఎస్ ఏమంటే, ఈ హెచ్టిఎంఎల్ ట్యాగ్స్ని మనం స్టైలిష్గా చేయడం. సో ఫస్ట్ అదే అండి. ఫస్ట్ పాయింట్ చూసారా మీరు? స్టైలిష్ ద హెచ్టిఎంఎల్ ట్యాగ్స్. ఓకేనా? ఆ ట్యాగ్స్ని మనం స్టైలిష్గా చేయడం అంటే బ్యాక్గ్రౌండ్ కలర్స్ కానీ, బార్డర్ కలర్ కానీ, సో అన్నీ ఉంటాయి, దానికి సంబంధించినవన్నీ ఉంటాయి. ఓకేనా? ఆ ట్యాగ్స్కి మనం స్టైలింగ్ ఇవ్వడం. ఓకేనా? నెక్స్ట్, రెస్పాన్సివ్ వెబ్సైట్స్. అసలు వెబ్సైట్స్ అంటే తెలుసు, ఐడియా ఉంటుంది కదా మీకు. అమెజాన్, సో గూగుల్, ఇవన్నీ వెబ్సైట్స్ అనమాట. మీరు చూస్తే .com కానీ, .in కానీ, ఇవన్నీ వెబ్సైట్స్. అవన్నీ రెస్పాన్సివ్ వెబ్సైట్స్ అంటారు. అంటే అది మొబైల్లో ఓపెన్ చేసినా ఒకే రకంగా ఉండాలా, అదే గూగుల్ క్రోమ్లో ఓపెన్ చేసినా ఒక రకంగా, అంటే మనకి విజిబుల్ బాగుండాలి. సో మొబైల్లో ఒక రకంగా ఉంటుంది, మీరు వెబ్లో ఒక రకంగా ఉంటుంది. మీరు కావాలంటే కంపేర్ చేసుకోండి. ఓకేనా? అర్థమైందా? మీకు ఎగ్జాంపుల్గా నేను చెప్తాను చూడండి. ఉమ్, ఇప్పుడు ఇది చూద్దాం. ఇది న్యూస్ ఛానల్ అనమాట. ఇది చూద్దాం. ఇప్పుడు ఇది వెబ్ వ్యూ అంటారు. వెబ్సైట్ వ్యూ అంటారు దీన్ని. మొబైల్ వ్యూ కావాలంటే ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి ఇన్స్పెక్ట్ అని కొట్టాలి. ఇక్కడ ఇన్స్పెక్ట్ అని ఉంటుంది. ఇన్స్పెక్ట్ అని కొడితే ఇక్కడ మొబైల్ వ్యూ ఉంటుంది. సో ఇది మొబైల్ వ్యూ. సో ఎలా ఉంది చూడండి మొబైల్ వ్యూ. అర్థమైంది? సో ఇది మొబైల్ రెస్పాన్సివ్ బాగుండాలి. సో దాన్ని రెస్పాన్సివ్ అంటారు. ఓకేనా? సో అర్థమైంది కదా ఇప్పుడు. సో దీన్ని మొబైల్ వ్యూ అంటారు. ఓకేనా? అర్థమైంది కదా మీకు. సో మామూలుగా వెబ్ వ్యూ ఎలా ఉంది? సో ఇలా ఉంది వెబ్ వ్యూ. అదే మొబైల్ వ్యూ వచ్చేపాటికి కొంచెం డిఫరెంట్ ఉంది. దాన్ని రెస్పాన్సివ్ వెబ్సైట్స్ అంటారు. అర్థమైందా? ఓకేనా? నెక్స్ట్, యానిమేషన్స్ ఆన్ వెబ్సైట్స్. సో యానిమేషన్ చేయడం కానీ అవన్నీ వెబ్సైట్స్లోనే చేస్తాం. ఓకేనా? సిఎస్ఎస్ అండ్ 3D, 2D అండ్ 3D ట్రాన్స్ఫర్మేషన్స్ ఆఫ్ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్. అంటే మనకి 3D ఎలిమెంట్స్, త్రీ డి త్రీ డి కానీ 2D కానీ చేయాలి అంటే ఈ సిఎస్ఎస్ యూజ్ చేసి మనం చేయొచ్చు అనమాట, స్టైల్గా. ఓకేనా? నెక్స్ట్, వెబ్సైట్ డెవలప్మెంట్ ప్రాసెస్ ఫాస్ట్ అనమాట. అంటే ఒక వెబ్సైట్ డెవలప్మెంట్ చేయాలి అంటే ఖచ్చితంగా సిఎస్ఎస్ ఉండాలి. సిఎస్ఎస్ లేకుండా మనం ఏం చేయలేము. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సిఎస్ఎస్ అనేది మస్ట్ అండ్ షుడ్ ఖచ్చితంగా ఉండాలి. అర్థమైంది కదా? సో ఇది ఎందుకు చదువుతున్నాము ఏమనేది ఇంట్రడక్షన్. సో నేను ఫర్దర్గా చెప్తాను, మీరు కోడ్ కూడా ఇస్తాను, నోట్స్ కూడా ఉంటుంది, నో ప్రాబ్లం. ఓకేనా? నెక్స్ట్, అసలు సిఎస్ఎస్. ఇప్పుడు మనకు సిఎస్ఎస్లో హెడర్ అండ్ ఫుటర్ ఉంటుంది. అది ప్రతి పేజీకి ఉంటుంది, హెడరు ఫుటరు. అర్థమైందా? హెడర్ అండ్ ఫుటర్ ఉంటుంది. సో అవన్నీ ఒక సిఎస్ఎస్లోనే మనం కంట్రోల్ చేయొచ్చు. అవన్నీ పేజెస్కి సిఎస్ అనే ఒక ఫైల్ పెట్టి దానిలో అన్ని కంట్రోల్ చేయొచ్చు. సో సిఎస్ఎస్ అనేది బేస్ ఫైల్ అంటే ఫిక్స్డ్ అనమాట. దాంట్లోనే మొత్తం స్టైల్ అంతా రాసుకోవచ్చు. మిగతా ఇవి ఉన్నాయి కదా, ఇవన్నీ మనకి పేజెస్ అనమాట. ఆ పేజెస్ ఒకసారి క్లిక్ చేస్తే హెడర్ ఫుటరు సేమ్ ఉంటుంది. ప్రతి పేజీకి హెడర్ ఫుటరు సేమ్ ఉంటుంది.
ఓకేనా? అందుకు. మీకు కావాలంటే నేను చూపిస్తాను. హెడర్ అంటారు. ఇది హెడర్. ఇదంతా హెడరు. ఇది ఫుటర్. అర్థమైంది కదా? ఇప్పుడు మనకి ఇప్పుడు సినిమా అని కొట్టేస్తాను. సినిమా అని కొడితే సినిమా వార్తలు వస్తాయి. వచ్చిందా? పైన హెడర్ అలానే ఉంది చూడండి. ఏమైనా మారిందా హెడర్? సో ఇక్కడ క్రైమ్ అని కొట్టేస్తున్నా. క్రైమ్ కొట్టినా కూడా అది మారదు. అంటే హెడర్ అనేది ఫిక్స్‌గా ఉంటది. హెడర్ ఫిక్స్‌గా ఉంటది. సో ఇదంతా స్టైల్ ఒక సీఎస్ఎస్‌లో పెట్టేస్తాం అన్నమాట. అర్థమైంది కదా? సో ఇది సీఎస్ఎస్. అర్థమైంది కదా? హ్మ్. సో ఫర్దర్‌గా చెప్తుంటే మీకు అర్థమవుతది. ఓకే. సో సాఫ్ట్‌వేర్ రికమెండ్ వచ్చేసి బ్రౌజర్ అనమాట. గూగుల్ క్రోమ్‌లో ఓపెన్ అయితది ఇది. దీనికేమి ఎక్స్‌ట్రా మనమేమి చేయనవసరం సి లాగా కంపైలర్ అవేమి అవసరం లేదు దీనికి. క్రోమ్‌లో వచ్చేస్తది. తర్వాత హెచ్టీఎంఎల్ ఎడిటర్స్. ఎడిటర్స్ అంటే నోట్‌ప్యాడ్, నోట్‌ప్యాడ్ ప్లస్ ప్లస్, వీఎస్, సబ్లైమ్. సో నేను యూజ్ చేసేది వీఎస్ యూజ్ చేస్తానమ్మా. వీఎస్ ఎందుకంటే చాలా ఈజీ. మనం కోడ్ మొత్తం కొట్టనవసరం లేదు. ఓకేనా? మొత్తం అవసరం లేదు. మనం ఒక జస్ట్ ఒక 2 వర్డ్స్ కొట్టేస్తే చాలు. లేదంటే 3 లెటర్స్ కొట్టినా చాలు. బ్యాక్‌గ్రౌండ్ బీజీ అని కొట్టేస్తే బ్యాక్‌గ్రౌండ్ కలర్ అని అర్థమైపోతది దానికి. కాబట్టి వీఎస్ ఎడిటర్ అనేది చాలా సింపుల్ అండ్ ఈజీ. సో అది ఇన్‌స్టాల్ చేసుకోండి. ఇవన్నీ కూడా ఈజీయే. బట్ ఇక్కడేమంటే లెంతీగా టైప్ చేయాల్సొస్తది. అర్థమైంది? ఓకే. అవి ఎడిటర్స్. తర్వాత ఇది